కూకట్పల్లి నియోజకవర్గం కేబీహెచ్బీ కాలనీ ఫోరం సర్కిల్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. కారు డ్రైవర్ రాంగ్ రూట్లో అతివేగంగా నడుపుకుంటూ వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే మధ్యలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫోరం మాల్ జంక్షన్ నుంచి హోండా సిటీ కార్ మీద వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి ఉన్నారు. వాళ్ళు ప్రొసీడింగ్ టువర్డ్స్ కల్వరీ టెంపుల్ రాంగ్ రూట్లో పోతున్నారు. రాంగ్ రూట్లో పోతూ హోండా సిటీ మీద వస్తున్న వ్యక్తిని యాక్సిడెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఇద్దరికి ఇంజురీస్ అయినాయి. బన్వారెడ్డిలా అనే ఒక ఆయనకి, దారుచంద్ ఆయనకి ఇద్దరికి ఇంజురీస్ అయినాయి. పర్లేదు, వాళ్ళిద్దరు స్టేబుల్ ఉన్నారు. దీంట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కార్లో. ప్లస్ ముగ్గురు వ్యక్తులతో పాటు ఒక డ్రైవర్ని ఎంగేజ్ చేసుకున్నారు. వాళ్ళ డ్రైవర్ కొంత దూరం నడిచిన తర్వాత ఈ అల్లోల అగ్రజ్ రెడ్డి అనే ఆయన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఆ డ్రైవర్ని వెనక కూర్చోమని చెప్పి ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చొని రాంగ్ రూట్లో తీసుకుపోయాడు. ఈ యాక్సిడెంట్ కాగానే ఎంగేజ్ అయిన డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఈ సబ్సిక్వెంట్గా కార్లో ఉన్న ముగ్గురు కూడా నేను కాదు డ్రైవ్ చేసింది, నేను కాదు ఆయన డ్రైవ్ చేసిందని, ఈయన డ్రైవ్ చేసిందని, చిదన్ తేజ అని ఇంకొకడు, మాచవరపు కార్తీక్ అని, వీళ్ళు మేము నడపలేదు ఆయన నడిపిండి ఒకరి మీద ఒకరు నడుపుతున్నారు. అప్పుడు దాన్ని ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు కరెక్ట్గా జెన్యూనిటీ వెరిఫై చేసి ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసి ఎవరైతే అల్లోల అగ్రజ్ రెడ్డి అనే ఎలిజిడ్ ఒక మినిస్టర్ గారికి రిలేషన్ అటైనా ఆయనే డ్రైవ్